అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. దివాళీ రోజు వ్లాగ్ ఇదైతే పూజా వ్లాగ్ అండి. మేము ఎలా కేదారేశ్వర వ్రతం చేసుకుంటాము అనేది మీతో వీడియో అయితే షేర్ చేశాను. మార్నింగ్ అయితే ఎలా శుభ్రం చేసుకున్నాను, నోము కాడ పనులేంటి, వంటలేంటి, అవన్నీ ముందు వీడియోలో అయితే షేర్ చేశాను. ఎవరైనా చూడకుంటే నేను వీడియో కింద లింక్ ఇస్తాను. ప్లీజ్ ఎవ్రీవన్ ఫుల్ వీడియో చూసి నాకు సపోర్ట్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పోయిన సంవత్సరం ఇదే రోజు నాకు గూగుల్ పిన్ వచ్చింది. కార్తీక మాసంలో ఇంతవరకు $100 కాలేదు. ప్లీజ్ మీ సపోర్ట్ వల్ల ఈ కేదారేశ్వర వ్రతం చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాను. ప్రతి సంవత్సరము మీ సపోర్ట్ వల్ల ఈ యూట్యూబ్ ఛానల్ కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక సిటీ అమ్మాయి పల్లెటూరుకు వచ్చి ఏం చేయాలో తెలియక ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇలా ఎంతో కష్టపడుతుంది. ప్లీజ్ మీ ఇంటి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ మీ ఫ్యామిలీ అనుకొని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే నేను కేదారేశ్వర వ్రతం ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా వర్క్లన్నీ కంప్లీట్ చేసుకొని ఫస్ట్గా మనం ఏం చేస్తామంటే దీపారాధన చేసేసాను. అక్కడ పైన కుందులు పెద్ద దీపం కూడా పెట్టేశాను. అది నైట్ అంతా అలా కాపాడుతూ ఉండాలి. మిగతా కుంకుమ, అక్షంతలు, గంధము, పసుపు ఇవన్నీ అయితే రెడీ పెట్టుకుంటూ ఉన్నాను. అక్కడ మనకు పూజలో మధ్యలో కావాలి కదా, అవన్నీ అందులో మాకు ప్రతి సంవత్సరం అయితే అయ్యగారు రాడు, మేమే చేసుకుంటాము, మేమే చదువుకుంటాము బుక్. ఓకే అండి, మీరు ఎవరైనా ఇలా చేస్తారా లేదా అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. నేను మొబైల్ పెట్టేది, మొబైల్లో ఏ విధంగా చేస్తూ ఉంటే ఆ విధంగా అయ్యగారు ఉంటాడు కదా, అందులో ఆ విధంగా చేస్తూ ఉండేది. కొంచెం సేపు అలానే చేశాను. మా హస్బెండ్ ఉన్నాడు కదా, వద్దులే మనమే చదువుకుంటూ చేసుకుందామని చెప్పాడు. సరే అబ్బా, నేను ఎందుకు వద్దామా, నువ్వు కాసేపు చదివి నేను కాసేపు చదువుతా అని చెప్పాను. తను టీవీ అప్పటి వరకు టీవీ వచ్చి ఉన్నది, టీవీ ఆఫ్ చేసి ఫ్యాన్ ఆఫ్ చేసి వచ్చి పూజ మీద కూర్చుంటే మళ్ళీ లేవలేము, 1.5-2 గంటలు పడుతుంది. అందుకనే ఇక అన్నీ ఆఫ్ చేసి వచ్చేసి మళ్ళీ చీకటి కావస్తుంది కదా, దీపాలు కూడా అన్నీ రెడీ పెట్టుకున్నాను. బయట కూడా దీపాలు వెలిగించాలి కదా, పూజ అయిపోయిన తర్వాత వెలిగిస్తాను. ఇప్పుడైతే 5 అవుతుంది, నాకు తెలిసి ఈవినింగ్ 5 అవుతుంది. శ్రీ గురవే నమః. శ్రీ కేదారేశ్వర కేశవనామము ఆర్చమం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, కృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుక్షాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తాయ నమః, అదోక్షాధ్యాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః. ఇక కూర్చున్నాము. మా పెద్ద బాబుని హాస్టల్ నుండి పంపించలేదండి. మీరు అనుకోవచ్చు ఫ్యామిలీ అందరు రావాలి కదా అంటే అస్సలు పంపించలేదు. అస్సలు మీ ఒక్క అబ్బాయి వెళ్తే అందరూ వెళ్తారు, వద్దు మేడం ప్లీజ్ ఏమనుకోకండి అని చాలా అన్నారు. మళ్ళీ నోముల తెల్లారే వెళ్ళి వానికి నోము దారం కట్టి నాకు చాలా బాధ అనిపించింది. ఫ్యామిలీ అంతా ఉంటే బాగుండు అని. కానీ మా బాబు నెక్స్ట్ ఇయర్ వాడు మంచిగా చదువుకోయి మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా అయితే వాడు కూడా అప్పటి వరకు ఇక్కడ నోముల దగ్గర కూర్చుంటాడు కదా, చూద్దరులేండి. ఇప్పుడైతే బుక్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం ఇదే బుక్ మేము చదువుతూ ఉంటాము. అలవాటు అయిపోయింది నాకు తెలిసి చెప్పడం అంటే. నేను సగం చదువుతాను, మా హస్బెండ్ సగం చదువుతారండి. నా పెళ్ళైనప్పటి నుంచి చదువుతూనే ఉన్నాను నేనైతే. మా ఆడపడుచు అయితే రాలేదు. ఎందుకు అంటే రీజన్ కూడా మీకు చెప్తాను. ప్రతి సంవత్సరం వస్తుందని చెప్పాను కదా, ఎందుకు రాలేదు అంటే రీజన్ వచ్చేసి వాళ్ళ కూతురు వాళ్ళు కొత్తగా నోముకుంటున్నారు, అందుకే రాలేదు, అటు వెళ్ళింది. నేనైతే అన్నీ రెడీ పెట్టినా ఇంకా రావట్లేదు వీళ్ళు. చూడండి బయటికి వెళ్ళారు ఎందుకో. ఇక ఇప్పుడు వచ్చారు. ఇక నాకైతే నిజమండి 1 గంట కూర్చోవాలంటే కాళ్ళన్నీ తిమ్మిర్లు వచ్చినాయి. అసలు తిమ్మిరంతా పైకి ఎక్కుతూ ఉంది మోకాల వరకు.
అమ్మ దేవుడా అనుకున్నాను. అయినా కానీ పూజ సమయం కదా, మధ్యలో లేచి దీపాలు వెలిగించి రావడానికైనా లేచాను. ఎందుకు అంటే బాగా తిమ్మిడి వచ్చి మోకాల వరకు వస్తే మొద్దు బారినట్టు అయిపోయింది. దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని ఇక కేదారేశ్వర వ్రతం అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఓకే అండి. మా హస్బెండ్ అయితే ఏదో ఫన్నీ చేస్తున్నాడు. అయితే నువ్వు ఎక్కడ కూర్చుంటావు, నువ్వు ఇటు కూర్చోవాలి, నేను అటు కూర్చోవాలి అంటే, అబ్బాయి ఇప్పుడు నేను లేవలేని కూర్చొని నా వల్ల కాదు, నువ్వు ఇటు కూర్చో ఏం కాదు అని చెప్పాను. దానికే నవ్వుతున్నాము. అయితే ఇప్పుడు బుక్ పక్కకు పెట్టి మొబైల్ ఆన్ చేశాను. మొబైల్లో చెప్తూ ఉంటే చేస్తూ ఉన్నాను. కంకణాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. నేను కంకణాలు రెడీ చేసుకొని అక్కడ అక్షంతలు వేయమన్నప్పుడు అక్షంతలు వేస్తున్నాను. మళ్ళీ వాటర్ పువ్వులో ముంచి ఇలా అన్నిటి మీద చల్లమన్నారు, అలా అన్నీ చేస్తూ ఉన్నాను. అక్షంతలు కూడా రెడీ చేసుకున్నాను. గంధం పువ్వు, పసుపు, కుంకుమలతో అన్నీ చల్లాలి అని అన్నప్పుడు అలా వస్తూ ఉంటే నేను చేస్తూ ఉన్నాను. మా హస్బెండ్ వచ్చిన తర్వాత వద్దులే, కాసేపు అయిన తర్వాత మొబైల్ వద్దని చెప్పాడు, పక్కకు పెట్టేశాను. ఇక్కడ ముఖ్యంగా మనకు కావాల్సింది ధూప్ వేయాలండి. లక్ష్మీదేవికి ఎంత మంచి వాసన రావాలి అంటే ఆ ధూప్, ఇప్పుడు వచ్చే అన్ని ధూపులన్నీ వేస్ట్ అనిపిస్తూ ఉంది. మనకు ధూపం వేస్తే ఎంత మంచి వాసన వచ్చేది, ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా వెళ్ళిపోయి పాజిటివ్గా వచ్చేది. ఇప్పుడు చూడండి, వేసినా వేస్టే అనిపిస్తూ ఉంది. గుగ్గిలం, మైసచ్చి అవంటివి ఉంటాయి కదా, అవి వేస్తే ఇంత మంచి వాసన వచ్చేది. ఇప్పుడు అలా అన్నీ దొరుకుతున్నాయా. ఆవు నెయ్యి, పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. కంకణాలు కట్టాలి కదా వీళ్ళకి, కంకణాలు అయితే కట్టేస్తాను. మా మామయ్యకి, మా అత్తయ్య గారికి కూడా ఇద్దరికి, మళ్ళీ మా నలుగురికి. మా బాబు హాస్టల్లో ఉన్న వాడికి కూడా కంకణం రెడీ చేస్తా, తీసుకెళ్తా కదా. పూజ అయితే మీ ఆశీర్వాదంతో చాలా బాగా జరిగిందండి. అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా నెక్స్ట్ కేదారేశ్వర వ్రతం వరకు కొంచెం మీరు సపోర్ట్ చేస్తే సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ ఎవ్రీవన్ అయితే చూడండి వీడియో. మీరు ఈ విధంగానే చేస్తారా? మాది నోము వచ్చేసి అన్ని 5 రకాలు లేకుంటే 9 రకాలు రాశి నోము అంటారు. కొంతమందిది ఎంపికం నోము 21, ఏదైనా 21, ఒక్కటి కూడా మిస్ కావద్దు. మాకు అలా ఏముండదు, 5, 9 కూడా పెట్టుకోవచ్చు. మా అత్తయ్య చెప్పారు. మా అమ్మ వాళ్ళకు ఉన్నది 21. నాకు చిన్నప్పటి నుంచి చూశానండి, నాకు నోములు. నేను పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో నోములు. మా అమ్మ వాళ్ళ ఇంటికి, అత్తగారింటికి వచ్చిన తర్వాత ఏంది వీళ్ళు ఇలా చేస్తున్నారు అనుకున్నాను. కానీ వీళ్ళకి ఏమంటారు, చాట నోము. మాకు అక్కడ 21 నోము. ఏదైనా పోకవక్క, ఖర్జూర పండు, మూడులు వేయడం కూడా 21, అన్నీ 21. ఇక్కడైతే 5, 9 అంతేనండి. ప్రతి ఒక్కొక్క తీరుగా ఉంటుంది ఒక్కొక్క దగ్గర. మాకైతే ఇలానే, మా అత్త వాళ్ళది ఎలా ఉంటే మేము అలానే చేసుకోవాలి కదా, అలానే చేస్తున్నాను. కానీ మా అమ్మ, మా నాన్న చాలా బాగా అనిపించేది నాకు చిన్నప్పటి రోజులు. వాళ్ళు ఫాస్టింగ్ ఉండి ఇట్లా వాళ్ళు చేసింది ఇప్పుడు నేను అలానే చేస్తూ ఉంటాను. అస్సలు ఏమి తినకుండా ఓన్లీ ఒక పాలు తాగి పొద్దంతా ఉపవాసం ఉండి దేవుడి దగ్గరనే ఉండేది. అప్పుడు ఎలా ఉండేదండి, వీళ్ళకొచ్చి ఏ దారం ఎత్తుకపోతుందా, దారాలు ఎత్తుకపోకుండా చూసుకునే అక్కడ దేవుడి దగ్గరనే ఉండేది మా అమ్మ, మా నాన్న. నేను కూడా అండి అదేవిధంగా ఈ రూమ్లో ఒక్కదాన్నే ఉంటా. అక్కడ ఇలక లేకపోయినా ఉంటా. ఎందుకు అంటే దీపం చూసుకుంటూ ఉంటాను. మా ఓడుకు కొంచెం వెయ్యి అని చెప్పాను, పొగ మొత్తం వేస్తున్నాడండి. ఒక బౌల్లో ఇచ్చిన ఇక కొంచెం వెయ్యి అంటే మొత్తం నా మొహం మీద వారేటట్టు ఎత్తాను.
మా ఆయన అయితే బుక్ ఏమంటారు అవన్నీ చదువుతూ ఉన్నాడు కథ. అందులో కాకరకాయ చెట్టు ఇంత బాగుంటుందో అసలు చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా విన్నారా? నేను వినిపిస్తా, ఆగండి ఒక్క నిమిషం. ఆయన ఏం చదువుతున్నాడో జస్ట్ మినిట్. ఇంకా కథ స్టార్ట్ కాలేదండి. కథ స్టార్ట్ అయినప్పుడు మీకు కొంచెం వాయిస్ ఎవరు వినిపిస్తలేండి, ఎందుకంటే మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటుంది కదా అని నేనైతే కథ మీకు మొత్తం వినిపించట్లేదు. ఇక్కడ అందులో చెప్తూ ఉన్నారు, అలా ఏమంటారు మామిడి ఆకుతో వాటర్ తీసుకొని ఇలా చల్లాలి, అన్నిటి మీద అక్షంతలు వేయాలి, ఇలా చెప్తూ ఉంటే అలా చేస్తూ ఉన్నాను. కథ స్టార్ట్ అయినప్పుడు మీకు కూడా వినిపిస్తా కొంచెం. మొత్తం తనే చదివిండు, నేను ఏమంటారు టీవీ స్టార్ట్ చేయడం, ఆయన మొత్తం చదవడం జరిగింది. మా చిన్నోడికైతే ఇదే పని అయిపోయింది, పొగేయడమే మొత్తం. వాడు మొత్తం కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడు. ఈరోజు వాడు కూడా ఏం తినలేదండి పాపం. అంటే టిఫిన్ చేశారులేండి, బయటికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చాడు అంతే. వాడు కూడా ఉపవాసం ఉన్నాడు. ఆ దేవుడే అలా చేపించినట్టున్నాడు వాడితో ఉపవాసం. నోములంటే అమ్మో చాలా పని ఉంటుంది, కానీ మంచిదండి చాలా. ఈ వ్రతం చేసుకోవడం వల్ల చాలా మంచిదండి, నేను చూస్తున్నాను కదా చిన్నప్పటి. ఓకే అండి, మీరైతే చూస్తూ ఉండండి వీడియో. అయితే మీకు కూడా దేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక నేనైతే కంకణాలన్నీ చేసేసేదాను, వాటికి కొంచెం పసుపు నూనె రాస్తున్నాను. ఆ పొగంతా ఎలా మారుతుందా, ఇల్లంతా అవుతుందా లేదా అని చూస్తూ ఉన్నాను నేను. చాలా పెడుతున్నాడు మా చిన్నోడు పొగ. ఇందులో అయితే ముక్కు పట్టుకోండి, ఏమంటారు దీపాలు వెలిగించండి, అన్నిటి మీద వాటర్ చల్లండి అని అలా వస్తూ ఉంటే నేను చేస్తూ ఉన్నాను. అక్షంతలు వేయండి, మళ్ళీ అందరి పేర్లు చదవాలి, ఫ్యామిలీ మొత్తము, అవి కూడా చదివేశాము. అది ఒక్కటి. మేమైతే ఇలానే చేస్తామండి ప్రతిసారి వ్రతం. నా చిన్నప్పుడు ఒక విషయం చెప్తాను. పూజ జరుగుతుంది కదా, మీరు చూడండి. మా ఇంటికి సాయంత్రం పూటనే నోముకునేది కేదారేశ్వర వ్రతం. ఎప్పుడంటే 5 గంటలకి ఈ 5-6 గంటల మధ్యలో నవ్వుకునేది. ఒక అయ్యగారు వచ్చేది, మధ్యలో మహాభాగ్యం 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 అనేది నేను, మా చెల్లె, మా అన్నయ్య, మేమందరము ఇలా అంటూ ఉండేది. అయ్యగారేమో అనండి మహాభాగ్యం అనండి అని ఇలా అంటూ ఉండేవాడు. మేమైతే మధ్యలో మహాభాగ్యం మహాభాగ్యం అనేవాళ్ళం. ఇప్పుడు కూడా నేను మధ్యలో అలా మహాభాగ్యం మహాభాగ్యం అనుకుంటూ ఉన్నాను. బయటకు అనుకున్న లోపలైతే ప్రతిసారి అనుకుంటూ ఉన్నాను. కథ చదివేటప్పుడు అలానే అనుకోవాలి.
ఇక్కడ మధ్యలో కరెంటు పోయిందండి, మీరు చూసి భయపడకండి. చూసండి వెలుగులో ఎంత బాగుందో పూజ. పూజ అవుతూనే ఉందండి. ఇంకా నేను చెప్పాను కదా 2 hours పైన పడిందని. అందులో చెప్తూ ఉంటే చేస్తున్నాను. అందులో అయితే నిప్పులో హారతి కర్పూరాలు వేసి వెలిగిస్తున్నానండి నేను. బొగ్గులుండే మా చిన్నోడైతే చెప్తే వినట్లేదు చూడండి. వాటర్ చల్లమంటే వాడు నా మీద చల్లుతాడు. ఈ అమావాస్య రోజు చాలామంది పూజలు చేస్తూ ఉంటారు, షాప్ పూజలు. ఇంట్లో నేను కూడా యూట్యూబ్ నా ఛానల్ సక్సెస్ కావాలని పూజ చేసుకున్నాను. నిజంగా చెప్తున్నా, నాకున్నదే యూట్యూబ్. అది కూడా నాకు ఏమంటారు, నాకు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ని ఇచ్చింది, ప్లస్ నాకు సంపాదన కూడా ఇస్తుందని అనుకుంటున్నాను. అందుకే అది కూడా దాని యూట్యూబ్ ఛానల్ని కూడా నేను పూజ చేసుకున్నాను. ఇక్కడ పచ్చి పాలు ఉంటాయండి. పచ్చి పాలతో మనము ఆ దారాల మీద చెప్పినా కదా, మా వాళ్ళు మా ఫ్యామిలీ ముత్తాతలు తాతల నుంచి ఆ దారాల మీద మనం పచ్చి పాలు చల్లాలి. కొంతమంది అయితే కడుగుతారు కూడా, మేమైతే చల్లుతాము అంతే. మీకు కేదారేశ్వర నోము అంటే తెలుసా అండి? మా తెలంగాణ సైడ్ అయితే చాలా మందికి దీపావళికి ఉంటాయి. ఎక్కువగా అయితే విలేజ్ సిటీలలో కూడా ఉంటాయి. మా చిన్నోడు చూడండి, వాడికి అసలు నోము మీద ధ్యాస లేదు వాడికి. ఎందుకంటే ఇప్పుడు అందరూ బయట బాంబులు కాలుస్తున్నారండి, ఆ బాంబుల మీదనే ధ్యాస. కాకర పుల్లలు, చిచ్చుబుడ్లు అవన్నీ కావాలి డాడీ, మనం నోముకుంటే తొందరగా పోయి తీసుకొచ్చుకుందాం. వాళ్ళ డాడీ ఒక కండిషన్ పెట్టాడు, నువ్వు నోము మీద మంచి ఇట్లా కూర్చుంటే, నిశ్శబ్దంగా కూర్చుంటే పూజ అయిపోగానే మనం పోయి తీసుకొచ్చుకుందాము, తర్వాత నువ్వు కాల్చుతూ అని చెప్పారు. అందరూ జాగ్రత్తగా సేఫ్ దివాలి అండి, అందరూ జాగ్రత్తగా కాల్వండి. మన ఫెస్టివల్ని మనం హ్యాపీగా జరుపుకోవాలి. పొల్యూషన్ ఊరికే చేస్తామా? చెయ్యం కదా. కానీ ఎక్కువగా పిల్లలకి ఏమంటారు, పెద్ద పెద్ద బాంబులు కాకుండా ఓన్లీ కాకర పుల్లలు, చిచ్చుబుడ్లు ఇస్తే సరిపోతుంది అని నా ఉద్దేశం. ఏమనుకోకండి. కాసేపు బుక్ తీసుకున్నాను, నేను కూడా చదువుతున్నాను. పాపం స్పీడ్గా పెట్టానండి. ఎందుకు అలా వీడియోస్ ఇలా స్పీడ్గా అవుతుందంటే 2.0లో పెట్టా, ఇంకెక్కువనే పెట్టా, స్పీడ్గా పెట్టా. పూజ మొత్తం మీతో మొత్తం వీడియో షేర్ చేద్దామని ముందుగానే ట్రైపాడ్ సెట్ చేసుకున్నాను. మేమైతే ప్రతి సంవత్సరం ఇట్లనే చేసుకుంటామండి. మీకు ఒక విషయం చెప్పాలి, అక్కడ పైన పేపర్ వేయొద్దు అని మీ యూట్యూబర్లో ఏమంటారు చాలామంది నాకు సజెషన్స్ ఇచ్చారు. అందుకే కొత్త క్లాత్, బ్లౌజ్ పీస్ క్లాత్ వేసానండి దేవుడి పటాల కింద.
ఇప్పుడైతే దీపాలు బయట వెలిగించడానికి వెళ్తున్నాను. బయట దీపాలు వెలిగించి వచ్చేసాను. తులసి కోట దగ్గర అప్పుడే పెట్టాను, కానీ బయట 6 అవుతుంది కదా అని పెట్టేశాను. 5:36 అవుతుంది. అక్కడ పళ్ళు మొత్తం మన ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే తినాలి. అంటే మా మామయ్య, మా ఆయన, మా పిల్లలు వీళ్ళు మాత్రమే తినాలి. మేము కూడా తినవచ్చు. పళ్ళు అంటే అక్కడ ఉండే పండ్లు కాదండి, అక్కడ అన్నం వేశారు చూడండి, అన్నం బెల్లన్నం పెట్టాను కదా, అది వాటిని మేము పళ్ళు అంటాము. కథ చదువుతున్నాడు. ఆమెకు గల కణుతులు గడ్డలు పోయి చీము ఎత్తులు కారడ ఆగిన ఋషి ఆమెకు భోజనం ఏర్పాటు చేయగలిపించను. ఆ భాగ్యవతి వ్రతము ఉల్లంఘనం చేయు కాలము నాటికి 2 నెలలు గర్భము ధరించి ఉండెను. ఆ గర్భము వృద్ధి చెందిన అమావాసము నేనంత దుర్వాసనముని ఆశ్రమము బాలుడు జన్మించను. ఆ శిశువు మహా తేజము సంపదై ఉండెను. అతనికి జాతకర్మలో అమోనీయులు ఆధ్వర్యంలో జరిపించి విజయసింహుడని పేరు పెట్టించను. ఆ చిన్నవాడు 8 సంవత్సరములు వయసు వాడు అమ్మ నా తండ్రి ఏది, మన బంధువులు ఏది, మన పట్టణము ఏది, నా భాగ్యవతి దుఃఖించి కుమారుని దగ్గరకు తీసుకొని కుమార నాకు అదే ఈ కష్టము వచ్చాను ఉజ్జాడి మంకాలి అని తెలిపి మీ తండ్రి విక్రమాదిత్యుడు, మీ పెద్ద తండ్రి కాంతర విష్ణుడు, మీ పెద్ద తల్లి పుణ్యవతి అని తెలిపి ఆ తప్పుల వలన నీ తండ్రి సంచక వెలవటగా నా ఈ మార్గమున వచ్చి ఆశ్రమం చేరుతిని. ఈ మునివర్యులు కరుణించి నా కర్మ విమర్శనం చేశాను. ఈ మహర్షియే నాకు తల్లి తండ్రి అని ఇచ్చుటకు వచ్చిని ఉంటే అని తెలిపాను. అంతటా పుత్రుడు తల్లి వద్దకు వచ్చి అమ్మ నేను పెద్ద తల్లి వద్దకు పోయి వస్తు వాహనములను అడుక్కొని వచ్చేదను అని చెప్పి ఆ మహర్షికి తల్లికి నమస్కరించి తెలిపాను. అంతటా వారు ఆ బాలుడిని ఆశీర్వదించి వెళ్ళుటకు ఆజ్ఞ ఇవ్వగా అతడు బయలుదేరి పెద్ద తల్లి ఉండు కాంచి పట్టణమును చేరి పుణ్యవతి యొక్క గృహమునకు విచారించు పోగా ఆ గృహమును కాపులై ఉన్న పరిచారకులు అడ్డగించగా వారిని పుణ్యవతి మాకు పెద్ద తల్లి అని చెప్పాను. అందర పరిచారకులు ఆ బాలును చూసి కుశల ప్రయత్నాలు అడిగి అతడిని అంతఃపురములకు తీసుకొని వెళ్ళి స్నానము చేయించి భోజనం పెట్టించి కూర్చున్న తర్వాత ఆ బాలుడు వాళ్ళతో నీకు ఎంత కష్టం వచ్చినని ఇన్ని రోజుల నుండి రాకపోతుంది అని విచారించి అతన్ని కొన్ని దినములు ఉంచుకొని పిమ్మట వాడు వెళ్ళుటకు సులువు ఇవ్వమని పెద్దల్ని అడగగా ఆమె సమ్మతించి చాలినంత ధనం ఇచ్చి ఆ వాడిని వెంబడి ఆ పరిచయకులు ఇచ్చి పంపెను. అంతగా కేదారేశ్వరుడు కోపించి దారిలో ద్రవ్యమంతను మాయం చేశాను. దానికి ఆ చిన్నవాడు దుఃఖపడుచు తిరిగి పెద్ద తల్లి వద్దకు పోయి జరిగిన వృత్తాంతమును తెలిపెను. ఇది విని ఆమె పిల్లవాడితో నీవు చింతపడకు వద్దని చెప్పి కొన్ని దినములు ఉంచుకొని మరలా కొంత ద్రవ్యము ఇచ్చి పంపాను. అంతటా బాలుడు కొంత దూరము వచ్చి ఆకలి వేయగా అచ్చట ఉన్న ఒక పొలను ఉండగా దాని గట్టున ద్రవ్యమును పెట్టి భోజనము చేయుచుండగా ద్వాయుదేవుడు వచ్చి ద్రవ్యమంతా పొలంలో పడవేసెను. అంతటా చిన్నవాడు దుఃఖించి తిరిగి కాంచీపట్నంలో చేసి తన పెద్ద తల్లికి జరిగిన స్థితి మొత్తం తెలియపాను. అది వినా ఆమె వారిని కొన్ని దినములు ఉంచుకొని మరలా కొంత నుంచి పంపాను. అంతటా బాలుడు వచ్చి ఉండగా కొందరు దొంగలు అతన్ని వదలను దోచుకొని పోయినారు. దానికి వాడు దుఃఖపడుతూ ఏం చేయగా విచారపడుతుండగా నోమిన వారికి నోమని వారికి ఈ విధంగా కష్టములు కలుగునని ఆకాశవాణి పలికెను. అది విన్నా వాళ్ళు తిరిగి పెద్ద తల్లి వద్దకు పోయి ఆమెకు దొంగలు పట్టిన సంగతి ఆకాశవాణి పలికిన చెప్పను. ఆకాశవాణి పలుకుల గురించి పెద్దలతో విచారించగా వారు ఆలోచించి ఆ వారిని తల్లి వ్రతమును ఉల్లంఘించిన చేసిన ఉండదని తెలిపినారు. అంతటా పుణ్యవతి ఆ వారిని నీ తల్లికి వ్రతం ఉంచున్నదా అని అడగగా దానికి మా చిన్నవాడు నాకు తెలియదు, ముందు ఏమి తినేను కానీ నాకు తెలిసినప్పటి నుంచి ఆమె లేదని తెలిపాను. దాని మీద ఆమె చాలించి ఆ బాలుని మెడకు వేసి అన్ని చాలా ద్రవ్యం ఇచ్చి పంపించను. అతడు మునుపటి మార్గం ద్వారా వచ్చిండగా కొలను వద్దకు వచ్చి భోజనం చేయుచుండగా కేదారేశ్వరుడు దర్శనమిచ్చి మీ సొమ్ము మా పెందుకులకు అని తెలిపి ముందు దారిలో మాయం చేసిన ధనం ఇచ్చి
ధనము తెచ్చి ఇచ్చాను. అది విని సంతోషించి వచ్చుండగా వాయుదేవుడు దర్శనమిచ్చి మీ సొమ్ము మాకెందుకు అని వారికి ఇచ్చారు. తిరిగి కొంత దూరం వచ్చేసరికి దొంగలు కూడా సొమ్ము మాకెందుకు అని తిరిగి ఇచ్చినారు. అందుకు వాడు మీకు సంతోషపడి వచ్చుండగా ఆ బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ ఏంటి అంటే చెప్పనా, బయట బాంబులు కాలుస్తూ ఉన్నారండి ఫుల్గా, అంటే ఫుల్గా, అందుకే బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ వస్తున్నాయి, ఏమనుకోకండి. ఓకే. పెట్టుకొని రాజు వద్దకు తీసుకొచ్చి మీరు ఎవరి కుమారులు అని అడగగా మా తండ్రి మా పెద్ద తండ్రి కాంతర విష్ణువు, మా పెద్దమ్మ పుణ్యవతి, మా పెద్ద తండ్రి విక్రమాదిత్యుడు, మా తండ్రి విక్రమాదిత్యుడు, మా తల్లి భాగ్యవతి, మా పట్టణము ఉజ్జయిని మహంకాళి అన్నది అని చెప్పాను. అది విని రాజు ఆ వాడు తన కుమారుడిని నమ్మి వాడిని కౌలించుకొని కొంతసేపు బాధపడి మీరు లేచట ఉన్నారని అడగగా ఆ వాడు మేము దుర్వాసన మహాముని ఆశ్రమం యందు ఉన్నాను చెప్పను. అది విని ఆ రాజు సంతోషించి సర్వసంపన్నులతో ఆశ్రమము వద్దకు పోయి గుర్రపు దిగి దుర్వాసముని దర్శించి సంష్టంగా ప్రణామం చేయగా ఆ మహర్షి రాజును కూర్చోమని తెలిపి కులశ ప్రశ్నలు అడిగి పరిచారకులను తగు రాజునకు భోజనం పెట్టించి కర్పూర సహితము తాంబూలాన్నిచ్చి రాజును చూసి శ్రీ భాగ్యవతి కేదారేశ్వర వ్రతము ఉల్లంఘన చేసినందుకు ఈ విధంగా జరిగినది ఆ నోము నోమించమని చెప్పాను. అది విని రాజు సంతోషించి ఆ మహర్షికి నమస్కరించి ఆ ఋషి దీవెనలు తీసుకొని ఆయన వద్ద సెలవు తీసుకొని భార్య పుత్రుడిని తీసుకొని కాంచీపట్నంకు రాగా కాంతర విష్ణుడు ఎదురేది తన గృహమును తీసుకొని పోయి భోజనాదులు చేయించి సంతోషించి అచ్చటి నుండి వెడలి తన పట్టణమునకు సకల సన్నములతో ప్రవేశించెను. ఆ పట్టణ జనులందరూ సంతోషించి మంగళహారతులు ఇచ్చిరి. ఆ రాజు తన గృహములో ప్రవేశించి సుఖసుఖములను ఆడెను. ఆ తర్వాత గోదాన అన్నదాన గజదాన ఆశుదాన భూదాన భూధన్యదాన వస్త్రదానములు చేసి సకల సామ్రాజ్యములతో సుఖముగా రాజ్యమును చేర్చుండును. ఈ కలియుగమున కన్యలు నోమితే కళ్యాణమాగును, గొడ్రాలు నోమితే కుమారులు కలుగును, వితంతువులు ఎవరు వారి కోరికలు దలచి నోమితే ఆయా కోరికలు పొందుదురు. ఈ నోము నోమితే భోగభోక్షములు కలుగును. ఈ వ్రతము ప్రతి సంవత్సరము తప్పకుండా ఎవరి నోముననే ధన కనక వాస్తు లాభములు కలిగి వృద్ధి చెరుగును. తుదకు స్వర్గము లభించును. ఈ కేదారేశ్వరుని పేరును గుడులు, వనములు, తాడకములు, బావులు, ధని నిక్షేపములు, ఆగ్రహారములు నిర్మించిన వారు సుఖప్రదములుగా వినోదముగా జీవించుచుండురు. ఈ క్రమముగా వ్రతము తప్పకుండా నోమిన వారు స్వర్గ ప్రాప్తి పొందురు. వ్రతము తప్పిన భక్తి తప్పదు. ఈ నోము ఎవరు నోమినను, ఈ కథ ఎవరు రాసినను, చదివినను, వినను ఆయు ఆరోగ్యాలు కలిగి పుత్ర ప్రవృత్తి అభివృద్ధి జరిగి కేదారేశ్వర వ్రత కథ సమాప్తము. మంగళహారతి. మంగళం నిత్య శుభమంగళం, ఏ మంగళం నిత్య శుభమంగళం, మంగళం పూలని మందులెక్కనిచ్చేది మంగళం కేదారి గౌరమ్మకు, మంగళం జీవనించటి మందిరమున్న మంగళం మా గంగా గౌరమ్మకు, జయమంగళం నిత్య శుభమంగళం. కనకపూరక్క చీర కమనీయము గట్టి కనకమైనట్టి ఆ కంచుకమున మణికారము మంచి మాణిక్యము గట్టి కరతారం పైనట్టి గౌరమ్మకు, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. నాటకములను మంచి దగదగా మెరిసేటి వాడకము మెరిసేటి వాసిగాను, ప్రకటములను ముత్యాల భాగసులను కూర్చేటి నీటి కమ్ములకు నియమములు వరిచేటి, జయమంగళం నిత్య శుభమంగళం. బుక్కిలమ్మై సచ్చి గుమకు మావాసలను నిగ్గుదేరిన మహనీలమ్ములకు మృగ్గులను ఐదురు ముందులను అద్దమగ గద్దెపై నిన్న నామ గౌరమ్మకు, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. మల్లెలను మెల్లలను మంచి విరుజులను అల్లి బిల్లి ఆలోచన చేసి తల్లియును మృక్కుదురు ధరణిలో నెల్లప్పుడు తెల్లగా మా గౌరమ్మ దేవమ్మకు, జయమంగళం నిత్య శుభమంగళం. పండుటాకులు మంచి బాగుగా కొబ్బరి నిండు వేడుకతో నీకు నీలమ్మకు, అండబాయక భక్తులందరిలోను దండిగా మా కొండ ధరణమ్మకు, జయమంగళం నిత్య శుభమంగళం. గారెలను బూరెలను కండ కలుష్కములను ముండైన చేతులను పాలు పెరుగు పాలు చారులను దేవుళ్ళు చల్లని పానీయములు కోరి గుమ్మడికాయ కొనితెత్తురు, జయమంగళం నిత్య శుభమంగళం. కందవడియంబులను కాకరకాయలను అందముగా పప్పును ఆతి కూరలను పొందగా ముందరను పొందకముగా పెట్టి సంధివేలను గౌరి దేవమ్మకు, జయమంగళం నిత్య శుభమంగళం. పట్టు చీరలు పాడి పంటలు కనకంబు గట్టి ఉన్నంత కరులు సిరులు
ఇష్టపదములే లేవు నృత్యేటి మా పట్టభద్రుని కన్న గౌరమ్మకు జయ మంగళం నిత్య శుభమంగళం నీ నామ రూపము నిత్య జయ మంగళం పావనసుతుడో పట్టభద్రుని మంగళం నీ నామ రూపముకు నిత్య జయ మంగళం పంకజాక్షి నెలకొన్న కలకాయరములకు నలివారే గేరు చిరునవ్వు మోయకు నవయుక్తహారములు నటించూరునకు నీ రూప నీ నామ రూపలకు నిత్య జయ మంగళం ప్రహ్లాద నారదాది భక్తులు కూర్చుండు రాజీవాణీయ త్యాగరాజ విసునుతై నీ నామము జయ మంగళం జయ శుభమంగళం రామచంద్ర జయ మనోహర రామం సాగరి రామమయ కథాళి అష్టమలో బ్రహ్మమురాచితలింగం రామచంద్రాయ జనక రాజాయ మనరాయ మహాకష్ట బహళ మంగళం కౌసల్యా సుజన పోషకం అయవసవాది విరత సర్వదయ మంగళం చారు కుంకుమ ప్రేత చందన హరికటక శోభితాయ బుధి మంగళం లలిత రత్న కుండలీయ తులసి వమేకాయ జలదారుత దేవాయ చర్మంగళం దేవకీ పుత్ర దేవోత్తమాయ భాజవాయ గురువారాయ మావ్య మంగళం పుండరి కక్షాయ పూర్ణచంద్రనాయ మండ అండ భూగుణులకు తలమంగళం మంగళ విమల రూపాయ వివిధ వేదాంత దేవేద్యాయ ముసుముఖ మంగళం రామదాసహృదయ కమలకామికాయ స్వామి భద్రగిరి మంగళం నురుటి రాగము ఆది తాళం గల్లు గల్లువ పాద గజ్జలందు ప్రోయ కలకమన్సరగలికడివే జటలోన గంగను ధరించుకున్నట్టి జగమింగళి శివుని చరణి సన్నిధికి తలతలమున రక్త తమటకంబులను మెరియు పసిరి కుండలపతి ఇక్కడికి కర్మయోగి చర్మచటముద్రనట్టి గర్భగురుడైన శంకరుని సన్నిధికి బొండు మల్లెలు జాజి దండలు మిని నిండా అందమెరిగిన జగదాంబ ఎక్కడికి పులి త్రోవముల వస్త్రబూది విభూతి ధరించిన మండల మేలు జగతి సన్నిధికి మరి హెచ్చు పాలమెట్టు రత్న కిరీటములకెళ్ళు కరుణాక్షమికి కాడు పెద్ద కృతలక్ష్ముడగు హారతి హారమును శిఖరమును వెలిసిన శివుని సన్నిధికి అష్టకం లింగాష్టకం బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశలలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని మహర్షితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధి శివర్ధనందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనక మహామణిభూషితలింగం పనిపతిష్ఠిత శోభితలింగం దక్ష సుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమ చందనలేపితలింగం పంచదహార శోభితలింగం సంచిత పావనాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవదనార్చిత సేవితలింగం భావార్భావిరవేచితలింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టదలో పరివేష్టితలింగం సర్వసముద్రవతారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్పసార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగాష్టకం ఇదం పుణ్యం పరిచ్యోద సన్నిధం లోకం అవాచ్య శివనే నమో సహ మోదతే మహామృత్యుంజయ నమః. ఇది నాకు వచ్చి మంచిది. ఓం త్రయంబకం యాజమాహే సుగంధి ముక్తివర్ధనం ఊర్వారుకమివ బంధనం మృత్యోర్ముక్ష్య ఎలకరాజ 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 అమ్మకిదే
ఓకే అండి, మంగళహారతితో హారతి ఇచ్చేసి టెంకాయ అయితే కొట్టేశాను. మా పూజ కేదారేశ్వర నోము అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. మా హస్బెండ్ మా పిల్లలు నేను ముగ్గురం కలిసి అక్కడ మాకు దుర్గమ్మ మైసమ్మ ఉంది, అక్కడ కూడా టెంకాయలు కొట్టడానికి వెళ్ళాము, పళ్ళు కూడా తీసుకెళ్ళాము. ఇదేనండి, ఇప్పుడైతే ఉపవాసం విడవాలి. నెక్స్ట్ ఇయర్ వరకు నా ఛానల్ సక్సెస్ అయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి మర్చిపోకుండా. బాయ్.